హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఈరోజు న్యూస్ చేయాలంటేనే మనసు రావట్లేదండి. అభం శుభం తెలియని భక్తులు ఎంతో ఆశతో దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని, వైకుంఠ ఏకాదశి రోజు దేవుణ్ణి దర్శించుకుంటే సర్వ పాపాలు పోతాయని, ఏదో లబ్ధి జరుగుద్దని ఆ తిరుమలేసుని సన్నిధిలోకి అడుగుపెట్టిన తరుణంలో ఇంత ఘోరమైన తొక్కిసలాట జరిగి దగ్గర దగ్గర 50 మంది హాస్పిటల్ పాలయ్యి, ఎముకలు ఇరిగిపోయి 6 చనిపోతే అందుట్లో 5 మహిళలే ఉంటాం. చాలా చాలా బాధాకరమైన విషయం. చనిపోయిన వాళ్ళు రోదనలు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి బాధ, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ గుక్కపట్టి ఏడుస్తూ ఉన్నారు. ఒక తల్లైతే వాళ్ళ తమ్ముడు పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చుంది. వాళ్ళేమో చనిపోయారు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా సమాధానం చెప్పాలి నా తమ్ముడికి? వైకుంఠ ద్వారాన్ని చూస్తా అంటే తీసుకొచ్చానంటూ విలువెల్లాడిపోతూ ఉంది తల్లి. ఎంత దారుణం అంటే అంత దారుణం. ఒక మనిషి ఎంత నీచుడంటే అంత నీచుడు. భక్తులు ఉదయం నుంచి టికెట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటే వారిని లోపలికి అనుమతించకుండా 5:30 గంటలు 6 గంటలు బయట పార్కులో వెయిట్ చేసేలా చేసి చివరికి ఒకేసారిగా టిక్కెట్లు ఇస్తున్నామని ద్వారాలు ఓపెన్ చేయగానే తోసుకొని ప్రజలు తొక్కిసలాట్లో చనిపోవటం అంటే చాలా బాధాకరం కదా. ప్రతి వ్యవస్థ ఇక్కడ ఫెయిల్ అయింది. ఇటువంటి జరుగుతుందని ముందే ఊహించానని చెప్తున్న టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుకు సిగ్గులేదు, పోలీసు వ్యవస్థకి సిగ్గులేదు. పాపం ప్రజలు దేవుని సన్నిధిలో ఇలా ప్రాణాలు పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. నిజంగా చెప్పాలంటే అందరూ అంటూ ఉన్నారు, వైకుంఠ ఏకాదశి నాడు చనిపోతే వైకుంఠం చేరతారు అంటారు. కానీ ఇలా బాధపడుతూ తొక్కిసలాట్లో నలిగిపోయి ఘోరమైన మరణం వస్తే కాదండి, అది సహజంగా మరణం రావాలి. ఇప్పుడు ఈ చనిపోయిన వారు ఎంత బాధపడుతూ చనిపోయారో అసలు వర్ణనాతీతం. నలిగిపోవటం, ఒకళ్ళ కాలు కింద పడటం, తొక్కేయటం ఎంత అమానవీయం అండి ఇది. ప్రాణం విలువ తెలిసిన ఎవడో కూడా ఇంత నిర్లక్ష్యంగా, ఇంత సిగ్గుమాలినతనంగా, ఇంత చేతగానితనంగా, ఇంత ఘోరమైన వ్యవస్థ నేను ఎక్కడ చూడలే. ముక్కోటి ఏకాదశి ఇది ఏమైనా మొదటిసారి చేసేది? కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. ఎప్పుడు జరగనటువంటి దుర్ఘటన ఇప్పుడు జరిగిందంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సనాతని అని పేరు చెప్పుకొని సిగ్గు లేకుండా బతికే పవన్ కళ్యాణ్ టీవీ ఛానల్లో అశ్లీల దృశ్యాలను చూపించి మిడ్ నైట్ మసాలా లాంటి ప్రోగ్రాం చేసే బిఆర్ నాయుడు అనే ఒక దుర్మార్గుని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ చేయటం వల్లే ఇటువంటి దరిద్రాలన్నీ జరుగుతూ ఉన్నాయని మేము అనుకుంటాం. ఇప్పుడు వచ్చి బిఆర్ నాయుడు ఏమన్నాడు, నాకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది, పోలీసులను అడిగాను, వాళ్ళు మేనేజ్ చేస్తానని. మరి ఎందుకు వాళ్ళు మేనేజ్ చేస్తారన్నప్పుడు నీకెందుకు పదవి? బిఆర్ నాయుడు ఎవడు నువ్వు? అసలా నువ్వు వచ్చిన దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం దరిద్రం అయిపోయింది. ఎన్ని ప్రాణాలు పోయినా కూడా సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా దరిద్రమైన నోరేసుకొని ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉన్నా, ఏ మాత్రం దేవుడంటే నమ్మకం ఉన్నా, నువ్వు చేసిన దరిద్రమైన పనికి ఇన్ని ప్రాణాలు నిలువున రాలిపోయే పక్షుల్లాగా కాళ్ళ కింద నలిగిపోయారు. చిత్తు కార్తికాల్లాగా, చెత్తలాగా, పనికి మాలిన వ్యర్థాల్లాగా. ఇదా నువ్వు చేసేది? ఇదా టీటీడీ యొక్క అనుభవం అంటే? ఇదా తిరుమల తిరుపతి దేవస్థానం అనుభవం భక్తుల్ని కంట్రోల్ చేసే విధానంలో? అట్టర్ ఫ్లాప్ షో ఇది. అట్టర్ ఫ్లాప్ అయ్యా నువ్వు. సిగ్గులేని బతుకులు, ఇంత ప్రాణాలయ్యా విలవిల్లాడుతున్నారు. ఎవడయ్యా ఇది? ఎవడ తీసుకొస్తాడు ప్రాణాలు? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? మీ చేతగానితనం వల్ల, మీ దరిద్రం వల్ల. అక్కడ తొక్కిసలాట జరిగినప్పుడు దగ్గరలో ఉండవలసిన అంబులెన్స్ డ్రైవర్స్ అంతా దూరంగా వెళ్ళి గంట తర్వాత మాత్రం డ్రైవర్స్ వచ్చారంట ఫోన్ చేస్తుంటే. అక్కడ అంబులెన్స్ పెట్టి బయటికి వెళ్ళి తిరిగే అధికారం నీకు ఎవడిచ్చాడ్రా? అంబులెన్స్ డ్రైవర్ నేను అడుగుతున్నా.
అలా వాళ్ళు బయటికి వెళ్ళి తిరుగుతుంటే వాళ్ళ అంబులెన్స్ యొక్క మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, డిజాస్టర్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, పబ్లిక్ క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం పీకుతున్నారు. ప్రాణాలు వెంట్రుకల్లా రాలిపోయినాయి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర, వెంట్రుకల కన్నా ఘోరంగా రాలిపోయినాయి. అయినా కూడా నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ సనాతని. చంద్రబాబు నాయుడికి ఏమైనా జరిగితే మాత్రమే బయటకు వచ్చే ఇటువంటి కుసంస్కారులని రాజకీయాల నుంచి తరిమేసే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ప్రజలకి ఏం జరిగినా అబద్ధాలు చెప్పి రోడ్లు బాగా లేవని, తిరుపతి లడ్డులో అది ఉందని ఇది ఉందని నిర్లజ్జగా నిస్సిగ్గుగా ప్రజల ముందుకొచ్చి అబద్ధాలు చెప్పే ఇటువంటి దుర్మార్గపు పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుల్ని చెప్పులతో కొట్టి తరిమేయండి. సనాతని 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 ఏంటి నీ సనాతనత్వం? వచ్చి మాట్లాడి ఇప్పుడు డిమాండ్ చేయి బిఆర్ నాయుడు ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవాలి, చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని. అది చేత కాకపోతే నువ్వు ఇంట్లో కూర్చొని చెక్క భజన చేసుకో. పవన్ కళ్యాణ్ నీకే చెక్క భజన చేసుకో. సిగ్గు శరం లేదు ఒక్కడికి కూడా. ప్రజల ప్రాణాలంటే విలువ లేదు, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత అంటే విలువ లేదు, అసలు సిస్టమ్ అంటేనే వాల్యూ లేదు. ఇస్తానన్న మాటలు వాగ్దానాలు ఏం నెరవేర్చరు. ఎందుకయ్యా మీకు రాజకీయాలు? అబద్ధాలు చెప్పి బతకడానికి మీకు రాజకీయాలు, ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి మీకు రాజకీయాలు. గుండె తరుక్కుపోతుందండి, గుండె తరుక్కుపోతుంది. ఏదో ధైర్యంగా మాట్లాడుతాం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటే ప్రాణం విలవెల్లాడుతుందండి. ప్రాణం వాళ్ళ ప్రాణాలు మన వాళ్ళే కాదా, భక్తులే కాదా? గేమ్ చేంజర్ ఈవెంట్ కి ఎంతమంది పోలీసులు వెళ్ళారు, ఎంతమంది మంత్రులు వెళ్ళారు, ఎంత పర్యవేక్షణ చేశారు. అదే ముక్కోటి ఏకాదశి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం టోకెన్స్ ఇస్తానని చెప్పిన గ్రౌండ్ దగ్గర ఎందుకు సెక్యూరిటీని పెంచలేదు, ఎందుకు మంత్రులు ఎవడో లేడు అక్కడ, ఎందుకు పర్యవేక్షణ లేదు అని అడిగితే సమాధానం చెప్పాల్సింది ఎవడండి? ఆ బిఆర్ నాయుడు గాడు. ఆ బిఆర్ నాయుడు గాడు సమాధానం చెప్పాలి. చేతకాని పదవులు, సిగ్గులేని మాటలు నా జేబులో ఉంది, ఇప్పుడు మొత్తం నా జేబులో ఉంది. నేను ఇప్పుడు అల్లాడిస్తా, అర్ధగంటలో దర్శనాలు చేయిస్తా, పావు గంటలో దర్శనాలు చేస్తా, సిస్టమ్ అంతా మార్చేస్తా. ఏంద్రా నువ్వు మార్చింది? ఇంతమంది ప్రాణాలు పోవడానికి నువ్వే కారణం, ఈ బిఆర్ నాయుడే కారణం. ముఖ్యంగా వీడి అపవిత్రత వల్ల, వీడి టీవీ ఛానల్లో నడిపినటువంటి అశ్లీల ప్రోగ్రామ్స్ వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్ర పాలవుతుంది. వీడి వల్లే ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయి. అది మీరు తెలుసుకోండి. ఎప్పుడు జరిగినట్టుగా అత్యంత వైభవంగా జరగవలసినటువంటి ప్రోగ్రాం అట్టర్ ఫ్లాప్ చేసి పడేశారు. దేవుని సన్నిధిలో ప్రాణాలని లెక్కెట్టేలా చేశారు. కన్నీళ్లు గుండెంతా నిండిపోయినట్టుంది. నిత్యం అన్నప్రసాదాలతో ఎంతో మంది కడుపులు నింపి, దీపధూప నైవేద్యాలతో నిత్యం అద్భుతమైనటువంటి ప్రకృతిలా ప్రశాంతంగా ఉండే తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిని రక్తపు మడుగులా చేశారు కదరా దుర్మార్గులారా. రక్తపు మడుగు చేశారు, ప్రాణాలు కోల్పోయేలా చేశారు. సిగ్గు శరం మానం మర్యాద భక్తిభావం ఏమనంటే ఇమీడియట్ గా మీ పొజిషన్స్ కి రాజీనామా చేసి గొప్ప వ్యక్తులాగా దిగిపోండి. ఇంకా ఇంతకన్నా అనర్థాలు జరగక ముందే. ఆ 7 చనిపోయారండి. 7 చనిపోయారు. అందుట్లో కొన్ని శవాలు మాయం చేద్దామని కూడా చూశారు. 7 చనిపోయారు. 40 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. అందుట్లో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. అది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. దయచేసి ప్రతి ఒక్కరూ డిమాండ్ చేయండి, ఇటువంటి చైర్మన్ ని, ఇటువంటి గవర్నమెంట్ మాకొద్దని. అప్పుడే హ్యాపీగా జరుగుతుంది పరిపాలన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్.